జూబ్లీ హిల్స్ బై పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? ఎవరైనా క్యూ లైన్ లో ఉన్నారా అక్కడ? ఎస్ రేవంతి, జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి ప్రస్తుతం మనం ఎర్రగడ్డ డివిజన్లోని పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. దాదాపు మొత్తంగా కూడా ఇక్కడ పోలింగ్ వేసేవారు ఓటర్లకు సంబంధించి కూడా మొత్తంగా కూడా ఈ లైన్లోనైతే ఎవరు లేరు. ఆల్రెడీ గేట్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది. మొత్తము దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ కేంద్ర బలగాలు కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. స్థానిక పోలీసులు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దంటూ కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ఇందాకనే 6 గంటలకు కూడా ముగియడం జరిగింది. ప్రధానంగా ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి ఇది ప్రధానమైనటువంటి పోలింగ్ కేంద్రం. ఇక్కడ దాదాపు 10,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటర్లు ఎక్కువ కనిపించిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు చాలా వరకు తగ్గిపోయారు. ఇక తిరిగి 4 o'clockకి చాలా మంది వచ్చి అయితే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ఇక ఈవీఎంలకు సంబంధించి కూడా ఆర్టీసీకి సంబంధించిన స్పెషల్ బస్సులను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు. పోలీస్ పహారాల మధ్య ఈవీఎంలను కూడా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తరలించే అవకాశం ఉండడంతో మొత్తం ఈ రోడ్డును కానీ ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇక పర్సెంటేజ్ విషయానికి వస్తే దాదాపు 5 గంటల వరకు నమోదైన పర్సెంట్ చూస్తే 47 ఉంది. ఫైనల్ పర్సెంటేజ్ రావాలంటే ఇటు ఎర్రగడ్డ కానీ బోరబండ, అదేవిధంగా ఇటు యూసఫ్గూడ, కృష్ణానగర్ ఈ ఏరియాలో కొన్ని చోట్ల మాత్రం ఒక 10ల సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లో ఉన్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. ఓవరాల్ పర్సెంటేజ్ వచ్చేందుకు ఇంకా కాస్త టైం పడుతుందని చెప్పారు. ఇక మనం చూడొచ్చు, ఇది దాదాపు ఇక్కడ 10 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఒక పక్కన 6, మరో పక్కన 4. ఎక్కువ శాతం ఈ ఏరియాకు సంబంధించి కూడా మొత్తం ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి 61 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మేజర్ ఇదే పోలింగ్ కేంద్రము. మొత్తంగా కూడా కేంద్ర బలగాలు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గేట్లన్నీ ఎక్కడెక్కడ క్లోజ్ చేశారు. లోపల సంబంధించి కూడా ఓటర్లు కూడా ఎవరు లేరు, అందరూ ముందుగానే ఓటు వేశారు. ఒకరిద్దరు ఉన్నట్టు కూడా సమాచారం అయితే ఉంది. వారిని కూడా త్వరగా ఓటు వేసి బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు మాత్రం 6 తర్వాత అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ముందుగానే చెప్పింది. సో ఓవరాల్గా ఈ కేంద్రానికి సంబంధించి అయితే దాదాపు ఎక్కువ శాతం మెజారిటీగా పోలింగ్ ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి ఈ కేంద్రంలోనే నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ఎన్నికల అధికారులు కానీ పోలీసు సంబంధించి స్పెషల్ స్క్వాడ్స్ కూడా ఈ ఏరియాకు సంబంధించి కూడా కొంత సెన్సిటివ్ ఏరియాగా ముందు నుంచే గుర్తించారు. ఆ తరుణంలో ఉదయం నుంచి కూడా భారీగా భద్రతా బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. ఇప్పుడు పోలింగ్ జరిగింది ఒక ఎత్తు అయితే, పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంల తరలింపు, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీంతో పాటు ఏజెంట్లకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా బయటకు పంపించారు. కాసేపటి క్రితం కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఇక్కడ తలెత్తాయి. ఏజెంట్లకు సంబంధించి 2 పార్టీల మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు మొత్తంగా కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఫైనల్ గా పోలింగ్ ముగిసింది కనుక నెక్స్ట్ ప్రాసెస్ కు సంబంధించి కూడా ఎన్నికల అధికారులు కూడా పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి నుంచి ఈవీఎంలు తరలి వెళ్లేంత వరకు కూడా మొత్తం మానిటర్ చేస్తారు. ప్రతి కేంద్రంలో కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో బందోబస్తు కూడా తీసుకున్నారు. సో మనతో మాట్లాడేందుకు ఉన్నతాధికారులు ఉన్నారు. సరే, పోలింగ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈవీఎంలను తరలించడం మరొక ఎత్తు. సో ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది? అందరికీ నమస్కారం. ఈ యొక్క జూబ్లీ హిల్స్ 61 బై ఎలక్షన్కి అంతా కంప్లీట్ అయింది. మార్నింగ్ నుంచి అందరూ కూడా ఓటర్లు తరలి వచ్చి ఓటేశారు. ఇప్పుడు ఈ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఈవీఎంస్ని సంపూర్ణ ఎస్కార్ట్తో ఇక్కడి నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం తరలించడం జరిగింది. ప్రతి రూటుకి రూట్ మొబైల్ ఉంది. దాంతోపాటు ఆర్మ్డ్ ఎస్కార్ట్తో పాటు ఒక ఎస్ఐ, సిఐ కూడా ఉంటారు. వీళ్ళందరూ ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క ఆఫీసర్ తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆ ఈవీఎంలను భద్రపరచడానికి, కౌంటింగ్ గురించి భద్రపరచడం జరుగుతుంది. దీనికి సంపూర్ణ ఎస్కార్ట్ ఉంటుంది. సో మార్నింగ్ నుంచి మీరంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎట్లా జరిగింది సార్ పోలింగ్ సంబంధించి? ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? ఎట్లా జరిగింది పోలింగ్? ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ అలిగేషన్ చేసుకోవడం తప్ప ఓవరాల్ పోలింగ్ స్టార్ట్ ఈజ్ పీస్ఫుల్. ఎంటైర్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కానీ పర్టికులర్లీ బోరబండ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా పీస్ఫుల్గా జరిగింది ఎలక్షన్.
సో అది పోలీసులకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఇక్కడ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అంటే 6 గంటల నుంచి మొదలు పెడితే పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయింది. మార్నింగ్ 6 నుంచి డిపార్ట్మెంట్ వైజ్గా ఇటు సెంట్రల్ ఫోర్స్తో పాటు స్టేట్కి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే బోరబండ, ఎర్రగడ్డ, రహమత్ నగర్ ఈ ఏరియాలో కొన్ని సెన్సిటివ్ పోలింగ్ బూతులు ఉండడంతో అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. కొద్ది సేపట్లోనే ఈవీఎంస్కు సంబంధించి కూడా ఇక్కడి నుంచి తరలిస్తారు. మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కొన్ని చిన్న అడపాదడపా సంఘటనలు తప్ప చాలా వరకు కూడా పోలింగ్ సంబంధించి ముఖ్యంగా ఎర్రగడ్డ డివిజన్లోనైతే ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగింది. శ్రవంతి.